భారతదేశంలో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించడం ఒక దీర్ఘకాలిక, స్థిరమైన, లాభదాయకమైన వ్యాపారంగా ఉంటుంది. ఎల్పీజీని ఇళ్లలో వంట కోసం, అలాగే దుకాణాలు, హోటళ్లు, పరిశ్రమలలో ఉపయోగిస్తారు. స్వచ్ఛమైన ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ ఈ రంగంలో ఆశాజనకమైన వ్యాపార అవకాశాలను అందిస్తోంది. ఎల్పీజీ ఏజెన్సీగా ఉండటం అంటే మీ ప్రాంతంలోని గృహ, వాణిజ్య, కొన్నిసార్లు పారిశ్రామిక వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడం. ఈ డీలర్షిప్లను ప్రభుత్వ చమురు కంపెనీలు లేదా వాటి అధీకృత సరఫరాదారులు అందిస్తారు. నిల్వ డెలివరీ, భద్రతా నిబంధనల పాటింపు, కస్టమర్ సేవ, రికార్డుల నిర్వహణకు డీలర్ బాధ్యత వహిస్తాడు. ఎల్పీజీ మండే స్వభావం కల వాయువు, అందుకే భద్రతా నిబంధనలను పాటించడం చాలా కీలకం. ఈ వ్యాపారానికి సెక్యూరిటీ డిపాజిట్ సుమారు 2 లక్షల నుండి 10 లక్షల వరకు కంపెనీని బట్టి మారుతుంది. మౌలిక సదుపాయాలు, గోడౌన్ నిర్మాణం, ఆఫీస్ సామాగ్రికి 5 లక్షల నుండి 15 లక్షల వరకు ఉండవచ్చు. సిలిండర్ల రవాణా కోసం ట్రక్కులు లేదా వాహనాల కొనుగోలుకు 2 లక్షల నుండి 5 లక్షల వరకు కావచ్చు. దీనికి వర్కింగ్ క్యాపిటల్, రోజువారీ ఖర్చులు, జీతాల కోసం సుమారు 5 లక్షల నుండి 10 లక్షల వరకు అవసరం. మొత్తంగా ఏజెన్సీ తీసుకోవాలంటే సుమారు 1.5 నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతాయని అంచనా. ఈ వ్యాపారంలో ప్రతి సిలిండర్ కు నిర్ణీత కమిషన్ రూపంలో లాభం లభిస్తుంది. ఇందులో దేశీయ సిలిండర్ పై 40 నుంచి 60 రూపాయల వరకు కమిషన్. అయితే డిపాజిట్ తో పాటు సెక్యూరిటీ డిపాజిట్, గ్యాస్ సిలిండర్ల కోసం డిపాజిట్, ఇలా మొత్తం కలిపితే దాదాపు 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మీరు ఎన్ని సిలిండర్లు అమ్ముతారనే దానిపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలలో స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ అనేది స్థిరమైన డిమాండ్ తో కూడిన నమ్మకమైన, స్థిరమైన వ్యాపారం.